మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యోబు గ్రంథము 22 28 వచనం. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఎవరైతే ప్రతిరోజు ప్రార్థన చేస్తారో, ఎవరైతే ప్రతిరోజు దేవునితో గడుపుతారో, దేవుడు వారితో ఈ మాట చెప్తున్నాడు. ప్రార్థన చేసేవారి యోచనలు చాలా మంచివి. అటువంటి యోచన నీవు చేస్తుంటే నీకు దేవుడు ఆ యోచన స్థిరపరుస్తాడు. నీవు వెళ్ళే మార్గము అనేక ప్రమాదాల గుండా అయితే దేవుడు నీ మార్గముల మీద వెలుగు ప్రకాశింపజేస్తాడు. నీవు గనక ప్రార్థన చేస్తే, నీవు గనక దేవునితో గడపగలిగితే నీ యోచనలు స్థిరపరచబడతాయి, నీ మార్గములు కూడా వెలుగు చేత ప్రకాశింపబడతాయి. నీవు ప్రతి మార్గం, ఏ మార్గమైనా, పనిచేసే మార్గమైనా, ఆత్మీయ మార్గమైనా, సేవ మార్గమైనా, పరిచర్య మార్గమైనా, ఎటువంటి మార్గమైనా, ముళ్ళ బాటలో కూడా నీకు వెలుగు ప్రకాశింపజేసి తేటగా నీకు ఎలా నడవాలో ఆయన నీకు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు దేవునితో గడిపి మీ యోచనలు స్థిరపరచుకోవాలని, మీ మార్గముల మీద వెలుగు ప్రకాశింపజేసుకోవాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, నీకు వందనాలు నాయనా. నీవు చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎవరైతే ప్రతిరోజు మొరపెడుతున్నారో, నీతో గడుపుతున్నారో, వారి యోచనలు నువ్వు స్థిరపరుస్తున్నందుకు నీకు వందనాలయ్యా. వారి మార్గముల మీద వెలుగు ప్రకాశింపజేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. యేసుక్రీస్తు నామములో ఈ మాటలను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.